హాయ్ ఎవ్రీవన్, మేమైతే కాకరకాయ పచ్చడి పెడుతున్నామండి. చూడండి, ముందుగా అయితే కాకరకాయలు కోసుకొని వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత ఆ, ఇలా ఉంటుందండి. వేయించిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎల్లిపాయలు తీసుకోవాలండి. మేమైతే 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకున్నాము. ఎల్లిపాయలని ఇలా పొట్టు తీసేసి లైట్గా దంచుకోవాలి. ఇంకా మనం వేయించుకున్న కాకరకాయల నూనె ఉంది కదండి, అందులోనే తాలింపు గింజలు వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఇప్పుడు మనం ఎల్లిపాయలు దంచుకున్నవి యాడ్ చేయాలండి. అవి యాడ్ చేసిన తర్వాత ఇంకెలా ఉంటుందన్నమాట. దాంట్లో మనం ముందుగా చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ పిండితే టేస్ట్ బాగుంటుంది, అండ్ చింతపండుతో చేసుకుంటే గుజ్జు వస్తుంది, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అందుకని మేము చింతపండుతో చేస్తున్నాం అనమాట. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నామండి చింతపండు వచ్చేసి. ఇప్పుడు దానికి సరిపడా కారం తీసుకోవాలన్నమాట. కారం వచ్చేసి మేము 3 స్పూన్స్ అలా తీసుకున్నామండి. కారం వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మనకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు మెంతు పొడి యాడ్ చేసుకోవాలండి. మెంతు పొడి యాడ్ చేసిన తర్వాత జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర పొడి. జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు వేసి మంచిగా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఎలా ఉందో చూడండి. మంచిగా ఆయిల్ అంతా తేలి చాలా బాగుందండి. ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో మంచిగా. తను మా అత్తమ్మ రెసిపీ అన్నమాట. బాయ్ బాయ్ అందరికీ.